నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బ్యాటిల్ ఆఫ్ గల్వాన్. ఇప్పుడు ఇది చైనా మాట్లాడుతుంది దీని గురించి. ఎందుకంటే భారతదేశం అలాగే భారతీయ సినిమా కూడా కంప్లీట్గా తప్పుడు కథనాల్ని ప్రసారం చేస్తోంది. ఈ సినిమా ద్వారా వాళ్ళ జాతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి అతిశయోక్తులు దీంట్లో బాగా దట్టించి మరి సినిమా చేస్తున్నారని. ఇన్ఫ్యాక్ట్ సంతోష్ బాబు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సూర్యాపేటకి చెందినవారు. సరే, దాదాపు 15 ఏళ్ళు వివిధ హోదాల్లో ఆయన పనిచేసిన తర్వాత ఆయన కల్నల్గా ప్రమోషన్ తెచ్చుకున్నారు. గాల్వన్ వ్యాలీలో చైనాకి భారత్కి మధ్య జరిగిన ఘర్షణల్లో ఆయన ప్రదర్శించిన శౌర్యానికి గుర్తుగా ఆయన మరణానంతరం ఆయనకి మరి భారత ప్రభుత్వం చాలా ఘనంగా ఆయన గుర్తు చేసుకుంది. సో ఇప్పుడేంటి, ఆ బ్యాటిల్ ఆఫ్ గల్వాన్లో హీరో అయిన టేకుమాళ్ల సంతోష్ బాబు రోల్ని సల్మాన్ ఖాన్ ప్లే చేస్తున్నారు. ఆయన పుట్టినరోజు మన డిసెంబర్ 27 ఆ రోజున టీజర్ వచ్చింది. 2020 మేలో తూర్పు లదాఖ్లోని ప్యాంగాంగ్ సో సరస్సు దగ్గర ఆ లేక్ నార్త్ వైపున భారత్ చైనా సైనికులు తలపట్టడం, ఆ సంఘటనలో 2 వైపులా సైనికులు గాయాల పాలటం, మరణించడం, మళ్ళీ జూన్ 15న మళ్ళీ గల్వాన్ వ్యాలీలో 2 దేశాల సైనికులు ఘర్షణ పడటం. దీనికి సంబంధించి జూన్ 16న భారత సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. అసలు ఏం జరిగిందనే దానికి సంబంధించి, తమ సైనికులు ఎంతమంది చనిపోయారనే దాని మీద ఇంతవరకు చైనా సమాధానం చెప్పలేదు. రాళ్ళిసిరి, వాళ్ళకి ఎడ్జ్ ఉంటుంది పైనుంచి, రాళ్ళిసిరి నానా బీభత్సం సృష్టించారు. అయినా కూడా మన సైన్యం, భారత సైన్యం ఎదురు తిరిగి గట్టిగా పోరాటం ఇస్తే తోక ముడిచి పలాయనం చిత్తగించారనమాట వాళ్ళు. సరే, ఇంతకీ గ్లోబల్ టైమ్స్ వీళ్ళు చైనా వాళ్ళకి ఒక పత్రిక ఉంటుంది, ప్రభుత్వాధీనంలో. వాళ్ళకి అన్ని ప్రభుత్వాధీనంలో నడవాలి. వాళ్ళు బ్రెడ్ తినాలన్నా, పాలు కొనుక్కోవాలన్నా ప్రభుత్వం ఎంత చెబితే అంతే. ప్రభుత్వం లీటరే వాళ్ళు కొనుక్కోవాలి, లీటరే కొనుక్కోవాలి వాళ్ళు. అంత బియ్యం, 1 కేజీ బియ్యం కొనుక్కోవాలంటే లైన్లో నుంచోవాలి వాళ్ళు. వాళ్ళ సిస్టమ్ అంతే. సో వాళ్ళ పేపర్లు, వాళ్ళ మీడియా కూడా ప్రభుత్వమే. వాళ్ళకి గ్లోబల్ టైమ్స్ అనే ఒక పత్రిక ఉంది. అదేం రాసింది, అందులో వాస్తవాల్ని వక్రీకరిస్తుంది ఈ బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ అనే సినిమా ద్వారా. ఇదంతా కూడా ఏంటంటే ఎగ్జాగరేషన్స్ ఎక్కువ ఉన్నాయి, అతిశయోక్తులు ఎక్కువ ఉన్నాయి అనేది. ఈ చిత్రం మీద ఒక కథనాన్ని ప్రచురిస్తూ ఇందులో సల్మాన్ ఖాన్, చిత్రాంగద్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన విషయాన్ని వాళ్ళు ప్రస్తావన చేశారు కూడా. చేసి చైనా ప్రేక్షకులకి సల్మాన్ ఖాన్ బజరంగ్ భాయిజాన్ హీరోగా తెలుసు, సాధారణ కథల్లో కూడా అజేయుడిలా కనిపించే పాత్రలు పోషించినందుకు చైనీస్ ఇంటర్నెట్లో ఈయన ట్రోల్ చేస్తుంటారని. ఆయన మా హీరో అండి, భారతదేశానికి సంబంధించిన హీరో, కథానాయకుడు, ప్రొడ్యూసరు, డైరెక్టర్ ఏ చెబితే అది చేస్తాడు ఆయన. అంతేగాని ఆయన అతిశయోక్తి తో కూడిన అంశాలని ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. కథ డిమాండ్ చేసినప్పుడు సినిమాటిక్ లిబర్టీలో భాగంగా కొన్ని సన్నివేశాల చిత్రీకరణ రక్తి కట్టించేందుకు దర్శకత్వ ప్రతిభను అక్కడ కనబరిచేలాగా దర్శకుడు ప్రయత్నిస్తుంటాడు. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? అంటే మీకు అసలు ముందర దాన్ని ఏదో అంటారు, ఆ ఈస్థెటిక్ సెన్స్ ఉండాలి కదా మీకు. దాన్ని ఎంజాయ్ చేయగల, దాన్ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయగల ఇది ఉండాలి కదా. ఇప్పుడు చావా మూవీ వచ్చింది. చావా మూవీ వచ్చినప్పుడు అందులో సంభాజీ మహారాజ్ పాత్ర పోషించిన హీరోతో సమానంగా ఔరంగజేబ్ పాత్ర పోషించిన అక్షయ్ ఖన్నాని కూడా చూశారు, అప్రిషియేట్ చేశారు. ఔరంగజేబ్ పట్ల భారతదేశంలో వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు కాక, బట్ ఔరంగజేబుని యాజ్ టీజ్గా చూపించే క్రమంలో అక్షయ్ ఖన్నా చేసిన ఆ రోల్కి బ్రహ్మాండమైన ప్రశంస వచ్చింది, హీరోతో సమానంగా వచ్చింది. సినిమాని ఆ సినిమాటిక్ ఐస్తో చూడటం అనేది చైనా వాళ్ళకి కొంచెం అర్థం కాని విద్య, వాళ్ళు ఎప్పటికీ నేర్చుకోలేని విద్య. బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ చిత్రంలో సల్మాన్ ఖాన్ కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబుగా నటించారు. 2020లో గల్వాన్ లాయ్లో జరిగిన ఘర్షణలో ఆయన కీలక పాత్ర పోషించారని భారతీయ మీడియా రాసింది. ఇది బాలీవుడ్ని ఆకర్షించింది అని గ్లోబల్ టైమ్స్ కథనం తెలిపింది. తప్పే ఉంది, మాకు వాళ్ళే హీరోలు, మా సైనికులే మా హీరోలు. అందులో ఆయన కల్నల్ వీరోచితంగా పోరాటం చేశారు, సినిమా కథాంశంగా ఎంచుకున్నారు. దాంట్లో మీరు తప్పించాల్సిన అవసరం ఉంది, గ్లోబల్ టైమ్స్ కానీ చైనా ప్రభుత్వం కానీ. అండ్ బాలీవుడ్ సినిమాలు ఎక్కువగా వినోద ఆధారిత భావోద్వేగ కథలతో వస్తాయి. మీకు ఏమైనా కష్టమా? లేకపోతే మీకులాగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆ డ్రెస్ వేసేసి తుపాకులు పట్టుకొని పొద్దునుంచి రాత్రి దాకా గస్తీ తిరిగే విజువల్స్ చూపించాలా? సినిమాటిక్ లిబర్టీ ఉంటుంది. ఇందాకే చెప్పా, డైరెక్టర్కి సినిమాటిక్ లిబర్టీ ఉంటుంది. అండ్ అందులో రోల్ ప్లే చేసే నటుడికి ఉండే ఇమేజ్ని బట్టి కొన్ని చేంజెస్ ఉంటాయి.
అయితే ఎంత అతిశయోక్తితో చెప్పినా సినిమాలు చరిత్రని తిరగరాయలేవు. కరెక్టే, ఈ ఒక్క విషయం చైనా కరెక్ట్గా చెప్పింది. మీ వాళ్ళు ఎంతమంది చచ్చారో కూడా చెప్పుకోలేని ఒక దౌర్భాగ్య, నిస్సహాయ, ఒక దుర్బల స్థితిలో ఉన్న మీరు ఇవాళ మా మీడియా రాసింది, మా సినిమా ఇట్టా ఉందని ఏడవటం దేనికి? జీ జిన్పింగ్ గారు, మీరు, మీ ప్రభుత్వం. చైనా సార్వభౌమాధికారం కింద ఉండే భూభాగాన్ని రక్షించాలనే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సంకల్పాన్ని కదిలించవు. మీ భూభాగంలోకి వచ్చి మీరేం విన్యాసాలు చేసుకుని తలకిందలుగా తపస్సు చేసినా ఎవడికి వచ్చే నష్టం ఏం లేదు, ఎవడికి అక్కర్లేదు కూడా. మీరు దొళ్ళినా కూడా ఎవడికి అక్కర్లా. మీరు మా భూభాగం వచ్చి చేస్తే ఈ అరాచకాన్ని మేము ప్రశ్నిస్తాం. అదే కదా ఈ సినిమాలో వాళ్ళు కథాంశంగా తీసుకుంది. మీ సైనికులు ఎంతమంది చనిపోయారో అనే దాని గురించి ఆ దేశ ప్రభుత్వం మరి మీరు ఇంతవరకు ఎందుకు స్పష్టంగా చెప్పలేదు? ఈ సంఘటన జరిగిన చాలా రోజుల తర్వాత 2021లో గల్వాన్ లోయ ఘర్షణలో చనిపోయిన వారంటూ 4 సైనికులకు మరణానంతర పథకాలు మీరు ప్రకటించారు. చచ్చిపోయింది 45 మంది. చెప్పుకోలేని దౌర్భాగ్యం, దుర్బలత్వం. మీరు మళ్ళీ భారత్ గురించి మాట్లాడతారు. ప్రజల్లో జాతీయవాద భావాలను రేకెత్తించడానికి భారత ప్రభుత్వం బాలీవుడ్ సినిమాలను ఉపయోగించడం ఆశ్చర్యం కలిగించదు. మీరు చేయరా? మీకేమైనా ఇంటర్నల్ క్రైసిస్ వస్తే ఎంబడే శత్రు దేశాలు కుట్ర చేస్తున్నాయని పొద్దున్న లేచిన మొదలే మీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో పాటు ఉన్న అన్ని పదవుల్ని జీ జిన్పింగ్ కొట్టేశాడు. ఎవడైనా క్వశ్చన్ చేస్తే వాడి మీద అవినీతి ఆరోపణలు, జైల్లో వేయటం, లేకపోతే వాడు మిస్ అయిపోతుంటాడు సైనిక అధికారులు. మీరు వచ్చి మాకు డెమోక్రసీ గురించి శుద్ధులు చెప్పడం ఏంటి సార్ జీ జిన్పింగ్ గారు? అలాగే ఇది లోతుగా పాతుకుపోయిన సాంస్కృతిక రాజకీయ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది. మా సంప్రదాయాలు ఏంటో, మా సంస్కృతి ఏంటో మాకు బాగా తెలుసు. గుర్తుపెట్టుకోండి, మీకు కూడా మీ దేశంలో కూడా ఈ మార్క్సిజం, కమ్యూనిజం రాకముందు ఒక రిచ్ కల్చర్ అండ్ హెరిటేజ్ ఉండేది. గుర్తు తెచ్చుకోండి, మీ పిల్లలు చదివించండి. మీకున్న చరిత్ర ఏంటండి? చైనా చాలా పురాతనమైన నాగరికత ఉంది, దాని గురించి తెలియజెప్పండి. మన పెద్దోళ్ళు ఎవరనేది పొద్దున్న లేచిన మొదలు ఈ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో చేరండి, దేశం కోసం పనిచేయండి. దేశం కోసం పనిచేస్తారు, ఇక్కడ కూడా పనిచేస్తారు. బట్ మా చరిత్ర మేము తెలుసుకుంటున్నాం, మీ చరిత్ర మీరు తెలుసుకోండి. పర్వత ప్రాంతాల్లో ప్రతికూల పరిస్థితుల్లో చైనా సైనికులు విధులు నిర్వర్తిస్తూ సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. ఇది మా ప్రజల్లో మరింత విశ్వాసం చేసుకోండి. ఎందుకంటే మీ దేశం, మీ సైనికులు, మీ ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి కావాల్సినంత ప్రయత్నాలు మీరు చేసుకుంటే తప్పేం లేదు. మా భూభాగంకి వచ్చి మీరు వెర్రివేషాలు వేస్తే వచ్చే ఇబ్బందే కానీ అదర్వైజ్ మీ భూభాగంలో మీరు ఏదైనా చేసుకోండి. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? సరే, దీనికి సంబంధించి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన 45 మంది సైనికులు చనిపోయారు. గల్వాన్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు మేజర్ జనరల్ స్థాయి చర్చలు జరుగుతున్నాయి. భారతీయ సైనికులు ఎవరు మిస్ అవ్వలేదని సైనిక వర్గాలను ఉటంకిస్తూ భారత ప్రభుత్వ వార్తా సంస్థ ప్రసార భారతి అప్పట్లో ట్వీట్ చేసింది. గ్లోబల్ టైమ్స్ ఏం చెప్తోంది? ఈ సినిమా కథనం అది విడుదలవుతున్న సమయం సరైంది కాదని. మీరు ముహూర్తాలు పెడతారా? కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, మార్క్సిస్ట్ పార్టీ వాళ్ళు ఫలానా అప్పుడు ఇది విడుదలవ్వాలి, ఫలానా డెంగ్ జియాపింగ్ పుట్టినరోజు అప్పుడు విడుదలవ్వాలని మీరు ముహూర్తాలు పెడతారా? భారత్ చైనా మధ్య ఉద్రిక్తత చల్లబడిన సమయంలో ఒకవైపు మాత్రమే చూపించడం వల్ల శత్రుత్వం పెరగచ్చు. మీరు రెండో వైపు చూపించండి. చూపించడానికి మీ దగ్గర ఏం లేకనే కదా ఇన్నాళ్ళు మీ వాళ్ళు ఎంతమంది చనిపోయారనేది చెప్పలేకపోతున్నారు. అది చూపించండి. ఇది ఎవరు చెప్తున్నది? చైనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్లో ఏషియా పసిఫిక్ స్టడీస్ విభాగం డైరెక్టర్ లాన్ క్వియాన్ అని ఆయన చెప్పారంట ఈ విషయం. గ్లోబల్ టైమ్స్ ఆయన ఉటంకిస్తూ ఈ ప్రస్తావన చేసింది. సరే, ఈ ఘర్షణలో మరణించిన 16వ బిహార్ రెజిమెంట్కి చెందిన కల్నల్ సంతోష్ బాబుకు భారత ప్రభుత్వం 2021 జనవరిలో మరణానంతరం మహావీర్ చక్ర ప్రదానం చేసింది. దీంతో ఈ ప్రశంసాపత్రంలో దాంట్లో ఇలా రాశారు, భారత ప్రభుత్వం ఏం రాసింది? 2020 జూన్ 15న కల్నల్ సంతోష్ బాబు 16వ బిహార్ రెజిమెంట్ బృందానికి నాయకత్వం వహిస్తున్నప్పుడు ఆపరేషన్ స్నో లెపర్డ్ కింద శత్రువులను గమనించేందుకు ఒక అబ్జర్వేషన్ పోస్ట్ ఏర్పాటు చేసే బాధ్యత ఆయనకు అప్పచెప్పారు. తన సైనికులకు సూచనలు ఇవ్వడం ద్వారా కల్నల్ సంతోష్ బాబు ఈ పని పూర్తి చేశారు. ఇది తమ స్థావరాన్ని కాపాడుకునేందుకు చేసిన పోరాటంలో అతనికి శత్రువుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. శత్రువుల ప్రాణాంతక పదునైన ఆయుధాలు శత్రువులు ఉపయోగించారు, పైనుంచి రాళ్లు విసిరారు. శత్రు సైనికుల హింసాత్మక దూకుడు చర్యలకు భయపడకుండా సంతోష్ బాబు తన విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తిస్తూ భారత సైనికుల్ని వెనక్కి నెట్టడానికి ప్రయత్నించారు. వెనక్కి నెట్టడాన్ని ప్రతిఘటించారు ఆయన. చైనా ముందరకు వస్తున్నా వీళ్ళు రిపెల్ చేశారు, గట్టిగా రిపెల్ చేశారు. ఈ ఘర్షణలో ఆయన తీవ్రంగా గాయపడి తుది శ్వాస విడిచారు. ఈ ఘటన జరిగిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. తర్వాత కొన్ని రోజులకి వివిధ స్థాయిలో చర్చలు తిరిగి ప్రారంభమైనాయి. దీనికి సంబంధించి ఇదే కథాంశంగా బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్కి సంబంధించి టీజర్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో దగ్గర టీజర్కి 3 రోజుల వ్యవధిలో 2 కోట్ల వ్యూస్ వచ్చినాయి. బిర్సా ముండా కీ జై, బజరంగ్ బలీ కీ జై, భారత్ మాతా కీ జై అని చెప్పి
వాళ్ళు ట్వీట్ చేసేప్పుడు అందులో నినాదాలు పోస్ట్ చేయటం అన్నీ గమనించాం. ఒకసారి కల్నల్ సంతోష్ బాబు గారి గురించి తెలుసుకోవాలి. మన ప్రైడ్ ఆయన, తెలుగువారి ప్రైడ్. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పట్లో సూర్యాపేటలో 83 ఫిబ్రవరిలో ఆయన జన్మించారు. ఉపేందర్ అని వాళ్ళ ఫాదర్, ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసి రిటైర్ అయ్యారు. వాళ్ళ మదర్ పేరు వారి మాతృమూర్తి మంజుల. ఆయన 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఆదిలాబాద్ జిల్లాలోని లక్సెట్టిపేట, ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలో ఉంది, శ్రీ సరస్వతి శిశు మందిర్లో ఆయన చదువుకున్నారు. విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక్ స్కూల్లో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. 2000 డిసెంబర్ 20న ఆయన పూణేలో ఉంది ఖడక్ వాస్లాలో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరారు. డెహ్రాడూన్లో ఉన్న ఇండియన్ మిలిటరీ అకాడమీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి 2004లో ఆయన హీ స్టార్టెడ్ హిస్ మిలిటరీ కెరియర్. జస్ట్ 22 ఇయర్స్కి అప్పుడు ఆయన సైన్యంలో చేరిన తర్వాత ఆయన ఈ మ్యారీడ్ సంతోష్ గారిని, ఆయనకి 2 పిల్లలు. సో ఆయన వాళ్ళ ఫాదర్ చెప్పారు తర్వాత ఇంటర్వ్యూ, ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ, ఆయనకి ఆర్మీలో చేరాలని ఉండేదట, బట్ కొన్ని కారణాల వల్ల వీలు కాలేదు, మా అబ్బాయి రూపంలో నా కళ నెరవేరిందని చెప్పేసి ఒక ప్రైడ్ ఫాదర్ ఆయన చెప్పడం. జమ్మూ కాశ్మీర్లో ఆయన ఫస్ట్ పోస్టింగ్ సంతోష్ బాబు గారిది. 16th బిహార్ రెజిమెంట్కి కేటాయించారు. తర్వాత జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రీయ ఆఫీసులో పనిచేసిన సంతోష్ బాబు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో పాల్గొన్నారు. ఆయన 2006 డిసెంబర్ 10న కెప్టెన్గా ప్రమోట్ అయ్యారు. 2010 డిసెంబర్లో మేజర్ అయ్యారు. 16th బిహార్ రెజిమెంట్లో ఘాతక్ ప్లటూన్, యాంటీ ట్యాంక్ ప్లటూన్, రైఫిల్ కంపెనీ కమాండర్గా పనిచేశారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి ఐక్యరాజ్య సమితి పంపిన శాంతి పరిరక్షణ దళంలో సంతోష్ బాబు హీ హెస్ కంట్రిబ్యూటెడ్ హిస్ సర్వీసెస్. 2019 డిసెంబర్లో 37 ఏళ్ల వయసులో ఆయనకి కల్నల్గా ప్రమోషన్ వచ్చింది. ఇండియన్ ఆర్మీలో 15 ఏళ్ల కెరీర్లో భాగంగా కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, లద్దాఖ్, అలాగే భారత్ చైనా సరిహద్దుల్లో ఆయన సేవలు అందించారు. 2007లో ఇండో పాక్ సరిహద్దులో గస్తీ కాస్తున్న సమయంలో దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన 3 ఇన్ఫిల్ట్రేటర్స్ని ఆయన హతమార్చారు. ఇది కల్నల్ సంతోష్ బాబు గురించి. మన తెలుగు ఆఫీసర్ చాలా ధైర్యంగా గల్వాన్ వ్యాలీలో ఆయన చేసిన దానికి గుర్తుగా భారత ప్రభుత్వం ఘనంగా ఆయన గుర్తు చేసుకుని ఆయనకి అవార్డుతో పాటు మరణానంతర పురస్కారం కూడా ప్రకటించింది. అదే కథాంశంగా సల్మాన్ ఖాన్ ఇప్పుడు బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ ఆయన కల్నల్ సంతోష్ బాబు రోల్ ప్లే చేస్తున్నారు అందులో. దీని మీద చైనాకి అభ్యంతరాలు. సరే, ఏదో చేయలేక ఇంకేదో దానికోసం ఏడ్చినట్టు ఇవాళ వరకు మీ సైనికులు ఎంతమంది చచ్చిపోయారో అధికారికంగా లెక్క చెప్పలేని మీ దుర్బలత్వం, మీ నిర్బలత్వం మళ్ళీ మరొకసారి నగ్నంగా బయటపడుతుందనే భయంతో జీ జిన్పింగ్ ప్రభుత్వం ఇలాంటి కథనాలు రాయిస్తుంది. పెద్దగా పట్టించుకోక్కర్లా. మీరు ఇలాంటి కథనం రాసి మాకు మరింత మేలు చేశారు. కల్నల్ సంతోష్ బాబు గారి నుంచి తెలుసుకునే వెసులుబాటు సల్మాన్ ఖాన్ ప్లే చేయబోయే రోల్ ద్వారా మొత్తం దేశానికి తెలుస్తుంది. సో ముగించే ముందు కల్నల్ సంతోష్ బాబుకి ఘనంగా నివాళులు.